ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ చూడు, సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అడవపడ్డ పనిది, చదువుది, విద్యది, ఉద్యోగంది, పర్సనల్ లైఫ్ది ఎలా ఉంది, చేసే పనిది, ఇంటి బలంది, కుటుంబ బలంది, ధ్యాన బలంది, యోగ బలంది, ఇసుక బలంది, ఏరే దేశం రాష్ట్రంది, ప్రయాణాల విషయంది చూడు జానకిరామ్. వీరి జాతకంలో చెప్పాలంటే శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండండి, సీతారామచంద్రుల కళ్యాణం వచ్చింది, అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు, అలాగే బ్రహ్మ వచ్చిండు, సరస్వతి దేవత, నారదముని వచ్చిండ్రు, సర్వ దేవతలు వచ్చిండ్రు, సీతమ్మ వారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ సీతారామచంద్రుల కళ్యాణం, లక్ష్మీదేవత వచ్చింది. ఈ సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం పట్టాభిషేకం వచ్చింది. కానీ సింహరాశి వారి జాతకంలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుందండి 2025వ సంవత్సరం వారికి. ముఖ్యంగా అష్టమ స్థానంలో శని రాబోతుంది. అష్టమ స్థానంలో శని రావటం అంటే అష్టకష్ట చిక్కులు ఉంటాయండి. అష్టకష్ట చిక్కులు అంటే మాత్రం ఎంత ధనమున్నా కూడా వారికి అవసరం ఉన్నప్పుడు ఒక్క రూపాయి రాకపోవటం. రెండవది మాత్రం అన్నమో రామచంద్రాన్ని అన్నానికి కూడా ఇబ్బంది పడటం, అంటే ఇంట్లో అన్నం ఉన్నా కూడా తినలేకపోవటం, లేదా ఆరోగ్యంలో బాగలేకపోవటం, లేదా నమ్మిన వారు ద్రోహం చేయటం, లేదా భార్యాభర్తలు విడిపోవటం, లేదా మానసికంగా నష్టం రావటం, లేదా అనుకోకుండా లేనిపోని ప్రమాదాలు జరగటం, లేదా ఇష్టైశ్వర్యాలు పోవటం, లేదా గృహం ఛిద్రం కావటం, అలాగే మిత్రులు శత్రువులుగా మారటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా చతుర్థ స్థానంలో శని, అష్టమ స్థానంలో శని, అలాగే ఎల్నాటి శని, ఈ మూడు స్థానంలో ఉండే శనేశ్వరుడు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా. కాబట్టి ఈ రాశివారి జాతకంలో మాత్రం శనేశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిది. వీలైతే శనేశ్వరునికి మాత్రం మందపల్లి గ్రామంలో మాత్రం పూజ చేయాలండి, లేదా షిరిడి ప్రాంతంలో మాత్రం శని సింగానాపూర్ అనే ఊరుంది, అక్కడన్నా పూజ చేయాలి, లేదా మాత్రం కాలభైరవునికి పూజ చేయాలి, లేదా వీరు జాతకానికి ఆంజనేయ స్వామికి పూజ చేయాలి, లేకుంటే నవగ్రహాలతో పాటు శనీశ్వరునికి తైలాభిషేకం చేయించటం, అలాగే సద్బ్రాహ్మణులతో మాత్రం శనీశ్వరుని శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ఎక్కడ పోయినా వీరికి మాత్రం ధనంలా, కుటుంబంలో, ఆరోగ్యంలో, చేసే పనులా తప్పకుండా ఇబ్బందులు తప్పవండి. ఈ రాశివారి అదృష్టం ఏంటంటే ఈ రాశి వారికి రవి మహర్దశ జాతకం అండి. రవి మహర్దశ జాతకం అంటే రాజు లాంటి గుణం అండి. ఈ సంవత్సరం రాష్ట్రాధిపతి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సంవత్సరం ముఖ్యంగా రాజు నడుస్తుండు, రవి నడుస్తుండండి ఈ సంవత్సరానికి అధిపతి. ఈ రాశికి సూర్యుడే పేరు గొప్ప ఉంటుంది, ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుందండి. అని ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చికాకులు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది. కానీ అసంటి సత్యహరిచంద్రుడికి, నలమహారాజుకి, సీతారామచంద్రుడికే ఇబ్బందులు తప్పలేవండి. మనం సగటు మానవులం, మనకు కూడా ఇబ్బందులు రావన్న గ్యారంటీ లేదు. కాబట్టి రాశివారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. అలాగే ఆకస్మికంగా వీరికి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే విద్య విషయంలో కూడా మాత్రం విద్యార్థులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. పెద్దలతో మాటలు పడే అవకాశం ఉంటుంది. సార్లతో కానీ, టీచర్లతో కానీ, లెక్చరర్లతో కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే వేరే దేశం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నిరుద్యోగులు మాత్రం దుర్వార్త వినే అవకాశం ఉంటుందండి. ఉద్యోగస్తులు మాత్రం ఏసీబీ వారితో ఇబ్బందులు పడటం కానీ, ఉన్న ఉద్యోగం ఊడగొట్టుకోవడం కానీ, ఉంటే చేసే వృత్తి మీద వారు ఆసక్తి లేకపోవడం కానీ, లేదా వీరి మీద లేనిపోని నిందలు రావటం కానీ, లేదా మాత్రం ఏదైనా పనుల మీద మాత్రం సరైన కాన్సన్ట్రేషన్ లేకుండా బద్ధకంగా ఉండటం కానీ, ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి. వీరికి నవగ్రహాలు 7 గ్రహాలు అనుకూలంగా లేవండి. 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక్క గురుగ్రహం అనుకూలంగా ఉన్నది, సూర్యగ్రహం అనుకూలంగా ఉన్నది. రాజకీయ రంగంలో కూడా మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో మాత్రం వెళ్ళకూడదండి. ఆల్రెడీ రాజకీయంలో ఉన్నవారు మాత్రం ఎంతవరకు నిదానంగా ఉంటే అంతవరకు మంచిది. రాజకీయ విషయంలో వారి పార్టీ వాళ్ళు కావచ్చు, అలాగే ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, విపక్షం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అరిచేతిలో వైకుంఠం చూపించి బోల్తా చేసే అవకాశం ఉంది. ఈ రాశివారు సామాన్యంగా మాత్రం ఎవరితో మోసపోరు. కానీ కాలం కర్మం కలిసి రాకపోతే మాత్రం
తాడే పాము కూర్చుంటుందండి. అసంటూ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. నీళ్లు రాకముందే కట్ట కట్టుకోవడం మంచిది. కానీ నీళ్లు వచ్చిన తర్వాత కట్ట కాదు, మీరు డ్యామ్ కట్టినా కూడా ఫలితం ఉండదండి. ఈ రాశి వారి జాతకంలో ఒక వివాహం చేయాలన్నా, కుటుంబ కార్యాలు చేయాలనుకున్నా, కళ్యాణం చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, లేకుంటే నలుగురిలో పోయి ఏదైనా పని సాధించి రావాలనుకున్నా ఇబ్బందులు తప్పవండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. వీరికి ఆరోగ్యానికి తప్పకుండా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అని మానసిక పరంగా, శారీరక పరంగా చాలా వరకు అవంతరాలు పడే అవకాశం ఉంది. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తప్పకుండా మాత్రం వారు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం, అలాగే మాత్రం వీరి ఆరోగ్యం నష్టం కాకుండా ఎక్కువ ఆలోచించకపోవటం, ఆలోచించిన మనకు ఏం జరిగినా పర్వాలేదనే రీతిలో ఉండటం చాలా వరకు మంచిది. పాజిటివ్ మైండ్లో ఉండాలి. వీరి జాతక బలానికి ఇక బాలల విషయానికి చూడాలంటే మాత్రం మానసికంగా మాత్రం స్ట్రాంగ్గా ఉన్న, శారీరకంగా వీక్ ఉంటారు. శారీరకంగా స్ట్రాంగ్ ఉంటే మానసికంగా వీక్ అయ్యే అవకాశం ఉంది. పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. మకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామిని పూజ చేయడం మంచిది. శనీశ్వరుని పూజ చేయడం మంచిది. అలాగే మాత్రం పుబ్బా నక్షత్రం వారు చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి ముఖ్యంగా అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిదండి. లక్ష్మీదేవత వచ్చింది, ఎంత ధనం వచ్చినా నిలబడదు. వీరి జాతకానికి వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు వస్తాయండి. పౌల్ట్రీ రంగంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎక్కువ అమావాస్య పౌర్ణమికి వాహనం మీద ప్రయాణం చేయొద్దు. అష్టమి గడియ కూడా మంచిది కాదు. కానీ వీలైతే వీరికి అమ్మవారికి పూజ చేయటం మంచిది స్త్రీలు. కానీ మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ముత్తైదులో పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది. నాగేంద్రుడు పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి 90% ఇబ్బందులు ఉన్నాయండి. 90% ఇబ్బందులు తొలగిపోవాలంటే ఒకటి వీరు ఓపిక పట్టుకోవడం, రెండవది ఏది జరిగినా మనం మంచిగా అనుకోవడం, మూడవది గ్రహాలకు శాంతి చేసుకోవడం, నాలుగవది మాత్రం వీరు నమ్ముకున్న దేవుడిని ధ్యానం చేయటం, ఐదవది వీరి జాతక బలం పెద్దల ప్రకారం నడవటం, ఆరవది మాత్రం ఎన్ని ఇబ్బందులు చికాకులు వచ్చినా మాత్రం నిదానంగా నడవటం, ఆరవది వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పనులు వాయిదా వేసుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. నూతన సంవత్సరంలో శుభం భూయాత్.